దేవి నవరాత్రులు ఈ రోజు నుంచే ప్రారంభం. మొదటిసారి నేను భవానీ మాల వేసుకోబోతున్నాను. ఇప్పుడు మాల వేసుకోవడానికి రెడీగా వెళ్ళబోతున్నాను. గుడికి వెళ్ళాలి మాల వేసుకోవటం కోసం. కానీ మేము ఏం చేస్తున్నామంటే వేరే ఇంకొక భవానీ కూడా మాల వేసుకుంటున్నారు నాతో పాటు, నా ఫ్రెండ్ అన్నమాట, అమ్మాయి. గణపతి టెంపుల్ అండ్ సరస్వతి దేవి అమ్మవారు ఉంటారు, అక్కడ పైన మాల వేస్తారు. హాయ్, అందరికీ నమస్తే. నేను మీ దివ్య శర్వాణి. దివ్యాస్ దునియా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు నా కాస్ట్యూమ్, నా లుక్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. దేవి నవరాత్రులు ఈ రోజు నుంచే ప్రారంభం. మొదటిసారి నేను భవానీ మాల వేసుకోబోతున్నాను. ఇప్పుడు మాల వేసుకోవడానికి రెడీగా వెళ్ళబోతున్నాను. ఈరోజు స్టార్ట్ చేస్తే అమ్మవారి దయతో అంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. అందుకే మాలకి వెళ్ళే ముందు, గుడికి వెళ్ళే ముందు వీడియో స్టార్ట్ చేశాను. కొన్ని సీరియల్స్లో, మూవీస్లో, అలాగే కామెడీ షోస్లో నన్ను చూశారు, ఎంతగానో ఆదరించారు. చిన్న పిల్లలు స్టెప్స్ నేర్చుకుంటూ ఎలా వచ్చానో ఇండస్ట్రీకి, అప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే దివ్యాస్ దునియా ఛానల్ని కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలీదు కాబట్టి కొత్తల్లో ఏమన్నా తప్పులు చెప్పున్నా, తప్పుగా ఏమన్నా జరుగున్నా సారీ, తిట్టుకోకండి, ఏమనుకోవద్దు. అండ్ నా అప్డేట్స్ నేను నా దునియా, దివ్యాస్ దునియా మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడికి వెళ్ళాలి మాల వేసుకోవటం కోసం. కానీ మేము ఏం చేస్తున్నామంటే వేరే ఇంకొక భవానీ కూడా మాల వేసుకుంటున్నారు నాతో పాటు, నా ఫ్రెండ్ అన్నమాట, అమ్మాయి. ఆ మేడంని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. 2 భవానీలు అంటే ఒకటి నేను, ఇంకొకటి మా అబ్బాయి, తర్వాత నా ఫ్రెండ్, ఇంకా కొంతమంది మా సిస్టర్స్, కజిన్స్, వీళ్ళు కొంతమంది ఒక బ్యాచ్ ఉన్నాము. వాళ్ళంతా దగ్గరలో లేరు. కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తిను మాత్రం నా ఫ్రెండ్ అనమాట. తను కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది కొత్త యూట్యూబ్ ఛానల్లో. తన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. నిజం చెప్పాలి అంటే రాత్రిరంతా నిద్రే పోలేదు. ఏదైనా ఒక కొత్త పని చేసేటప్పుడు, లేదా పొద్దున్నే ఒక పని ఉంది, లేదా ఒక షూట్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఎప్పుడు నిద్ర పట్టదు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా ఇంకా షూట్ అనగానే పొద్దున్నే ఒక టెన్షన్. అది షూట్ అయినా కానీ, లేకపోతే ఇంకేదైనా ఇలాంటి కొత్త కార్యక్రమాలు ఏదైనా మొదలుపెట్టినప్పుడైనా కానీ ఒక టెన్షన్ ఉంటుంది. ఎలా చేయాలి, ఏంటి అని. ఇంకొకటి మాది ఆంధ్ర. నేను ఇప్పుడు ఒక 10-12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను. అయినా కానీ ఇప్పుడు మాల ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇక్కడ ఒక రకంగా చెప్తున్నారు, మా వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు. ఎలా ఏంటి అనేది కొన్ని అయితే అర్థం కాలేదు. ఒకటి నిర్ణయించుకున్నాను, ఎవరు ఎలా చెప్పినా సరే అన్నీ పాటించి వీలైనంత వరకు మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ చేయాలనుకుంటున్నాను. అది మాత్రం అంతే. ఒక పూజారి అడిగితే అదే చెప్పారు, నువ్వు ఎలా చేసావన్నది ముఖ్యం కాదమ్మా, నిష్టగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ చేస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం అని చెప్పేసి అన్నారు. హాయ్, రాలేకముందు హాయ్, నేను బ్లాగ్ చేస్తున్నా. స్టార్ట్ చేసేసంట. పెద్దగా కూడా మాట్లాడితే కొంచెం వినిపిస్తుంది, మైకులు లేవు మన దగ్గర. హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్, మేము మాల వేసుకోవటానికి వెళ్తున్నాము పెద్దమ్మ టెంపుల్కి. పాజిటివ్గా మంచిగా స్టార్ట్ చేసాము. నవరాత్రులల్లా సక్సెస్ అవ్వాలి, మంచి ఫేమ్ రావాలి,
ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలి అంటే లేదంటావు ఇప్పుడు ఇండస్ట్రీలో పేరు? ఇప్పుడు నలుగురికే తెలుసు, పోను పోను ఒక 10 మంది తెలియాలని. అంటే ఇంకొక 6 జమ చేసుకోవాలా? ఇంకొక 6 జమ చేసుకోండి, నువ్వు కష్టపడాలి. పడదాం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, ఉంటాయి. ఫస్ట్ టైం మాలేస్తున్నావు, అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా ఐటమ్స్ కావాలి కదా, ఇప్పుడు కలుషం పెట్టడానికి పూజ ఐటమ్స్ కావాలి. తీసుకో, నీకు మామూలుగా నువ్వు కూడా మళ్ళీ పిలిపించి పెట్టించుకుంటా అంటే ఇది కదా, ఇంకా సన్నగా వస్తాయి. ఇప్పుడే మేము మాలలు తీసుకొని అమ్మవారి గుడికి స్టార్ట్ అయ్యాము. అమ్మవారి మాలలు ఇలా రెడ్ కలర్లో ఒకటి ఉంటుంది అండ్ వైట్ కలర్లో ఒకటి ఉంటుంది. ఈ మాలలు తీసుకొని పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పంతులతోటి వేయించుకోవచ్చు. ఎవ్రీ టైం నేను అక్కడికి వెళ్ళి అక్కడనే వేయించుకుంటాను. అమ్మవారికి కావాల్సినట్టుగా రెడీ అవ్వాలి. అలంకరణ అంటే ఇంత మేకప్ వేసుకొని, అంటే ఇప్పుడు మనకి బయటికి తిరగలేని పరిస్థితి కాబట్టి వేసుకోవటం లేకపోతే చూడలేం కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి, బయటికి ఎక్కడ తిరగొద్దు. అర్జెంట్ పని వల్ల తప్ప 99% ఇంట్లోనే ఉండాలి. అమ్మవారి మహిమలో ఉండిపోవాలి. ఓకే, నువ్వు మేకప్ లో అవి వేయొద్దు. సరే. పసుపు సుండిపిండి తోటి స్నానం చేయాలి. నెత్తికి కూడా షాంపూ వాడకూడదు. వీలైనంత వరకు న్యాచురల్ గా ఉండడానికి ట్రై చేయండి. అన్ని షాంపూలు పెట్టుకొని గంట సేపు బాత్రూమ్ లో ఉండి స్నానాలు చేయొద్దు. మరి సున్నిపిండి వాడితే గంట సేపు పట్టుతుంది. అన్ని కండిషనర్లని అవని ఇవని అట్లా చేయొద్దు. న్యాచురల్ గా సన్నీళ్ళ స్నానము పొద్దుగాల, చన్నీళ్ళ స్నానం ఓకేనా? సన్నీళ్ళ స్నానం, చల్లటి నీళ్ళతోటి టాప్ వాటర్ ఏదొస్తే ఆ వాటర్ తోటి స్నానం చేయాలి. హాట్ వాటర్ పెట్టుకుంటాను, గీజర్ వేసుకున్నాను, అది గీజర్ టైం పట్టిద్దని అట్లా కూర్చోవద్దు. లేవంగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అమ్మవారికి దీపం పెట్టేసుకొని, అంత ఎర్లీ మార్నింగ్ ప్రసాదాలు చేయలేకపోతే ఒక పండు, ఒక స్వీట్ ఏదన్నా అమ్మవారికి పెట్టి ఫస్ట్ దీపారాధన చేసుకొని సాయంత్రానికి నైవేద్యాలు అవన్నీ చేసుకుంటారు అందరూ. అంటే నేనైతే అలానే చేసుకుంటాను. మార్నింగ్ అయితే పండ్లతోటి పూజ చేసుకుంటాను ప్రసాదంగా, సాయంత్రానికి అమ్మవారికి పెట్టేస్తాను. 3 పూటలు తినకూడదు. మధ్యాహ్నం ఒక్కసారి అన్నం తినాలి, సాయంత్రం టిఫిన్ గానీ ఫ్రూట్స్ గానీ తినాలి. పొద్దున కూడా ఏమి తినొద్దు. పొద్దున్న టిఫిన్ తినొద్దు. మీ మమ్మీ అలానే చెప్తుంది. మీ అమ్మకి ఆకలి ఎక్కువైతుంది భక్తిలో ఉన్నప్పుడు. అది మ్యాటర్. అమ్మవారి గుడికి వచ్చాను. జై బోలో పెద్దమ్మ తల్లికి జై. మాల వేసుకొని వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఫస్ట్ మాల వేసుకోవాలి. మాల వచ్చేసి గర్భగుడిలో వేయరు, అమ్మవారి గుడి లోపల వేయరు. ఇక సైడ్ కు ఉంటుంది పైన అమ్మవారి గుడి, అక్కడ వేస్తారు. గణపతి టెంపుల్ అండ్ సరస్వతి దేవి అమ్మవారు ఉంటారు.
అక్కడ పైన మాల వేస్తారు. జై భవాని. ఓం శ్రీ మాత్రే నమః. మొత్తానికి మొదటి రోజు నవరాత్రి మాల వేసుకున్నాను. అది కూడా మొదటిసారి వేసుకున్నాను. ఈ 9 రోజులు నాకు అయినంత వరకు నిష్టగా నియమంగా ఉండటానికి ట్రై చేస్తాను. తప్పకుండా చేస్తాను. 100% చేస్తాను. మాల మన ఒంటి మీద ఉన్నంత సేపు కూడా మనకి ఎటువంటి దురాలోచనలు రావు. ఎంతో అమ్మవారి మహిమలో మనం మునిగిపోతాము. అమ్మవారి ప్రేమలో మనం ఈ 11 days ఉంది అమ్మవారిని నిష్టగా పూజిస్తామని నేను మనస్ఫూర్తిగా అనుకున్నా. నువ్వు కూడా అలానే అనుకోవాలి. ఈ భవాని ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎవరో ఒకరు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. తెలిసి తెలియని తప్పులే అనిపిస్తారు. నన్ను క్షమించు. అంతే. ఫైనల్ గా మొత్తానికి మా మాలలు అయిపోయింది. వీలైనంత వరకు లోపల వీడియో అయితే తీయటానికి అవ్వలేదు. కొంచెం ట్రై చేసాము. మాలలు వేసుకునే వాళ్ళు అఫ్కోర్స్ ఈరోజు వేసుకునే అందరూ వేసేసుకుంటారు. నేను చెప్పడానికి ఏం లేదు. అందరూ దివ్యాస్ దునియాని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. జై భవాని. ఓం శ్రీ మాత్రే నమః. ఏం చేస్తున్నా? హాయ్. ఏది మెహందీ అది గోరింటాకు చూపించు భవాని. వావ్ నైస్. నేను ఇప్పుడే ఈ నా పర్సనల్ ఫోన్లో దీంట్లో రెండిట్లలో పెట్టాను, స్టేటస్ పెట్టాను. ఇందాక మీకు చెప్పాను కదా మాల వేసుకున్న ఫోటో పెట్టేసి డిస్టర్బ్ చేయకండి అది దాన్ని పెడతానని చెప్పేసి నేను ఇలా పెట్టాను. పెద్దమ్మ తల్లి టెంపుల్ జై భవాని మాలలో ఉన్నాను. ఈ ఫోటో ఇంత క్లారిటీగా ఉంది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? అర్థమవుతుంది. మళ్ళీ దీనికి కొందరు రిప్లై ఏమిచ్చారంటే మాల వేసుకున్నావా అంట.
ఏంటి మాల వేసుకుంటేనే కదా పెట్టింది. భవాని నేను ఆ పేరు కనిపించింది, కనిపించలేం కదా. అటువంటివి ఇంకా బోలెడు వస్తాయి చూడు. సాయంత్రం వరకు రేపటి వరకు చూసిన వాళ్ళందరూ మాల వేసుకున్నావా అనేసి మళ్ళీ అంటారు. ఈ భవానీలకి మరి ఏమర్థమైద్దో ఏమో. కాదు లేదు కాస్ట్యూమ్ వేసుకుంటా చెప్పాల్సింది. ఏంటో మనుషులు. ఓ అలా చూసినప్పుడు ఏదన్నా అడగాలనిపిస్తే జై భవాని అని చెప్పి జై మాత ఏదో మాట్లాడవచ్చు. ఈ పీట చూస్తున్నారు కదా, నేను పూజల కోసం వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అమ్మవార్లు పెట్టినప్పుడు నాకు అనుకూలంగా మంచి పెద్ద పీట ఉంటే అన్ని పైనే అమర్చుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ పీట చేయించాను. చాలా వెయిట్ ఉంటుంది, పైన అటక మీద పడేస్తాను, పూజలప్పుడు మాత్రం తీసుకుంటాను. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంటుందో. దానిపైన మళ్ళీ పీఠకం కోసం ఇంకొక పీట, లక్ష్మీ గణపతులు పెట్టడానికి ఇంకొక పీట, ఆ పీటలకి పసుపు రాసి ముగ్గు వేసి అలంకరిస్తున్నాను. మా ఇంటికి వచ్చిన మొట్టమొదటి కనకదుర్గమ్మ వారు, ఇది మా అమ్మవారు, మా భవాని. ఈ పటం కోసం ఈరోజు నేను చాలా చాలా వెతికాను. ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి ఫోటో అయిపోయింది అన్నారు. పులి బొమ్మల మీద ఉన్న ఫోటో ఉంది, బట్ కొంతమంది పులి బొమ్మలు సింహం బొమ్మ మీద ఆ ఫోటో వాడచ్చు అంటున్నారు, వాడకూడదు అంటున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఇదే ట్రై చేద్దాం అనుకుని ట్రై చేసి చాలా షాపులు తిరిగిన తర్వాత నాకు కనకదుర్గ అమ్మవారి ఫోటో దొరికింది. నేను అనుకున్న విధంగా దొరకలేదు కానీ బట్ ఈ టైంలో ఈ ఫోటో దొరకటమే కొంచెం చాలా కష్టంగా అనిపించింది. నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ముందుగానే ప్లాన్ చేసి మంచి అమ్మవారిని తీసుకుంటా. అఫ్కోర్స్ అమ్మవారు మంచి అమ్మవారు ఏంటి, ఎలా ఉన్నా అమ్మవారు కనగా ఉంటారు. మా అమ్మవారు దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి 4 దిక్కుల పసుపు కుంకుమ పెట్టండి. బలందే వలంతదేవ లక్ష్మీపతి బ్రహ్మస్వామి ఇతర యోగీశ్వర కృష్ణ ఇతర పాత్రోదనుగ్రహ. మీరంతా ఇక్కడ భిక్ష చేస్తారా? చేసేసా భిక్ష ఇంట్లో వంట చేస్తారా? ఇంట్లో ఆల్రెడీ చేసుకొని వచ్చినాను. అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది, మీకు కూడా ఉన్నామంటే. నేను మళ్ళీ లేట్ అవుద్ది కదా అని ఇంట్లో చేసుకొని వచ్చేసా. కుంకుమ అర్చనకి వెళ్తున్నాము, టికెట్ తీసుకున్నాము, అందుకే సగం పేరు కవర్ చేసి చూపిస్తాం. నీ ఫ్రెండ్ మా జై భవాని. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం. మామూలుగానే ప్రతిరోజులాగే కుంకుమార్చన చేసుకొని ఇంట్లో నా పూజ పూర్తి చేసుకున్నాను. సో మీకు చెప్పాను కదా, ప్రతిరోజు ఒక టెంపుల్కి వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పేసి. అలాగే ఏ టెంపుల్కి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో ఆలోచిస్తుంటే ఇంతలో నైట్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక అక్క భవాని నాకు మెసేజ్ చేశారు. నార్సింగ్లో రక్తమైసమ్మ టెంపుల్ దగ్గరికి ఆవిడ ఈరోజు అక్క భవాని పూజ చేపిస్తున్నారంట. అన్నపూర్ణదేవి అవతారం కదా, మంచిగా వెజిటేబుల్స్తో అలంకరించి
ఈరోజు కుంకుమ పూజ ఉందంట, దానికి పిలిచారు. కాబట్టి ఇంకా వేరే వేరే ఎక్కడికి టెంపుల్కి వెళ్ళే అంత టైం లేదు, ఇంట్లో భిక్ష వండుకోవాలి, ప్రసాదాలు, పూజ. సో ఇన్ని టెంపుల్స్కి వెళ్ళటం కుదరదు కాబట్టి మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ని స్కిప్ చేసి ఈ టెంపుల్కి, రక్తమైసమ్మ టెంపుల్కి ఈరోజు వెళ్తున్నాము. సో వీలైతే ఈరోజు అక్కడ అలంకరణ, మేబీ మాకు పర్మిషన్ ఇస్తే అమ్మవారిని అలంకరణ చూపిస్తాను. అండ్ ఎలా వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మా భవానీలతో మా భవానీ ముచ్చట ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను నా అప్డేట్స్. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా నా డ్రైవర్ డ్యూటీ స్టార్ట్ చేశాను. సేమ్ మళ్ళీ మేడం హరిత మేడం భవానీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో అమ్మ భవానీ కాల్ చేసి 2 రోజుల నుంచి కిందనే వచ్చి పిక్ చేసుకుని వెళ్ళిపోతున్నావు, పైకి రావట్లేదు, ఒకసారి పైకి వచ్చి కనపడెళ్ళు భవానీ అన్నారు. అందుకోసమని పైకి వెళ్తున్నా. నాకెప్పుడు ఈ డ్రైవర్ డ్యూటీ తప్పుతుందో భవానీ. జై భవానీ. హాయ్ హాయ్ కుట్లు. ఆగు, అక్కడే ఆగు భవాని. హాయ్ భవాని. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తయారు చేశారు, అందులో నేను చేస్తున్నా అమ్మ. ఇదిగో మా అమ్మ భవాని. జై భవానీ. సో ఇదన్నమాట హరిత భవానీ పీఠకం. పీఠం నేనేం చేశాను తెలుసా, కాశీ వెళ్ళినప్పుడు చిన్న అమ్మవారు అన్నపూర్ణదేవి బొమ్మ తెచ్చా. అనుకోకుండా ఈరోజు అన్నపూర్ణదేవి అవతారం అని తెలియకుండానే పూజలో పెట్టా. మొన్న పెట్టి తెలియకుండా ఈరోజు ఆ అమ్మవారిని చిన్న విగ్రహం అనమాట తీసి పూజలో కూర్చోబెట్టా. ఇంతే ఉంది విగ్రహం, భలే ఉంటది ముద్దుగా. కాశీ వెళ్ళినప్పుడు నువ్వు కూడా తెచ్చుకో. ఎలా వెళ్తుంటాం కదా. దివ్యాస్ దునియా. Oh, please subscribe to Divya's Dunya. జై భవాని. ఈ రోజు నేను కూడా అన్నం వండేసాను కదా, ఆ అన్నపూర్ణదేవి కదా, అన్నం పెట్టా అమ్మవారికి. సో అమ్మవారిని పూజ చేసుకుందాం. ఏమండవు ఈరోజు అమ్మవారికి? నేనే పొద్దున్నే లేచి పాలకూర పప్పు, బెండకాయ ఫ్రై, తోటకూర, వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ, పాపడాలు. ఏంటది? పాపడా. ఓకే ఓకే. ఎవరనుకుంటున్నావు విఆర్సీ మీడియా అంటే? ఎవరు? ఓ తెలిసిపోయిందా? మా హరిత భవాని అన్నమాట ఇది. ఏంటి భవాని అది? అమ్మవారికి మార్నింగ్ ప్రసాదం చేసి పెట్టాను, స్వీట్. మళ్ళీ అన్నంతో పాటు స్వీట్ పెట్టారు కాబట్టి బెల్లం పెట్టాను. ఓకే. ఇంకా మార్నింగ్ చేశాను. నువ్వు చేసావా భవాని? ఇవన్నీ కూడా నేనే చేసాను. ఇవన్నీ నువ్వు చేసావా భవాని? భవాని ఫస్ట్ టైం భవాని నువ్వు వంట చేసి దేవుడికి పెట్టడం? అర్ధ గంటలో అంటే ప్రసాదాలు చేయటం మొదటిసారేమో కదా భవాని? ఎప్పుడైనా బాగా చేస్తారు, ఆయన ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నువ్వేగా చేసేది? చెప్పు. చేసింది ఆ మాత పూజ చేసుకోవటమేగా. పూజ చేసుకుంటుంది. 9 రకాల అమ్మవారు నాకు బాగా చెప్పిన 9 ఐటమ్స్. 1 2 3 4 5 6 7 8 9. అన్నపూర్ణాదేవి భోజనం.
మైసమ్మ. చట్టమైసమ్మ కానీ నార్సింగ్ చౌరస్తా ఉంది కదా, అవుటర్ ఎత్తుకున్నప్పుడు చట్టమైసమ్మ, లక్ష్మీ భవాని చేస్తుంది మా అక్క భవాని. అక్కడ గౌరీ పూజకి వెళ్తున్నాం. రోజు మీ ఇంటికి వచ్చింది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. నువ్వెందుకు మధ్య పుచ్చుకుంటున్నమ్మా వాయన. మా ఇంటికి వచ్చింది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. జై భవాని. సరే మరి వెళ్ళొస్తాం. అన్ని పడుతుంది, అన్ని పంచాయతీలన్నీ పెడతాం. రక్తమైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. కామెంట్లు పెట్టండి, గంట గుద్దండి. కాదు మాకన్నా ఇంతవరకు నేను ఆ మాటలే చెప్పనే లేదు. కనీసం ఆ భవానీ అన్న చెప్పాడు. ఎందుకు మేము ఏముందిలే కానీ జై భవానీ. మూడు రోజుల నుంచి మీ ఇంటికి పికప్ డ్రాప్ చేస్తున్నాను కదా, నాకు ఆ డ్రైవర్ డ్యూటీ నుంచి ఎప్పుడు విముక్తి కలిగిస్తున్నా దసరా అంటే అయ్యో నాకు రెస్ట్ దొరకబోతుంది, నాకు ఒక డ్రైవర్ దొరకబోతుంది, నేను కూడా ఓనర్ల పక్క కూర్చోబోతున్నా. మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే మమ సమస్త